Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. చుట్టూ ఏనుగులు తిరిగే దట్టమైన అడవి, నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షం, చేతిలో కేవలం 1/2 లీటరు నీళ్ల బాటిల్, తోడుగా ఎవరు లేని ఒంటరితనం. ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఎవరైనా ప్రాణాల మీద ఆశ వదులుకుంటారు. కానీ కేరళకు చెందిన 36 ఏళ్ల శరణ్య మాత్రం 4 రాత్రులు మృత్యువుతో పోరాడి చిరునవ్వుతో క్షేమంగా తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటకలోని కొడగు కొండల్లో తప్పిపోయిన ఆమె తన అంచలంచలమైన ధైర్యంతో మృత్యుంజయురాలుగా నిలిచింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 36 ఏళ్ల శరణ్య ప్రకృతి ప్రేమికురాలు. ట్రెక్కింగ్ అంటే ఉన్న ఇష్టంతో కొడుగులోని అత్యంత ఎత్తైన పర్వతం తడియండమోల్ ప్రాంతానికి వెళ్ళింది. వెళ్లేటప్పుడు ఎంతో ఉత్సాహంగా వెళ్లిన శరణ్య తిరిగి వచ్చే క్రమంలో దట్టమైన అడవిలో దారి తప్పిపోయింది. చుట్టూ ఎత్తైన కొండలు, మంచు ముసుగు, ఎటు వెళ్లాలో తెలియని గందరగోళం. సెల్ ఫోన్ సిగ్నల్ లేదు, చూద్దామంటే తోడుగా ఎవరూ లేరు. ఒంటరిగా ఆ అరణ్యంలో శరణ్య చిక్కుకుపోయింది. ఆ అడవిలో ఒక్క నిమిషం గడపడమే నరకం. క్రూర మృగాల సంచారం, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షం, ఎముకలు కురిసే చలి. శరణ్య ఆ 4 రోజులు ఎలా గడిపిందో వింటే ఆశ్చర్యపోవాల్సిందే. తన దగ్గర ఉన్న తక్కువ ఆహార పదార్థాలను ఎంతో జాగ్రత్తగా వాడుకుంది. రోజుకు 1 మాత్రమే తింటూ ఆకలిని చంపుకుంది. నీటిని పొదుపుగా తాగుతూ ప్రాణాలను కాపాడుకుంది. రాత్రిపూట క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి పొదల చాటున దాక్కొని భయంతో వణికిపోతూ గడిపింది. తన మానసిక ధైర్యమే తనను మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా కాపాడింది. కర్ణాటకలోని దట్టమైన కొడుగు అడవుల్లో తప్పిపోయిన 36 ఏళ్ల కేరళ మహిళ జిఎస్ శరణ్య ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. 4 రోజుల పాటు ఆహారం, సరైన నీరు లేకుండా అడవిలో గడిపినప్పటికీ ఆమె ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో రక్షక దళాల ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోజికోడ్ జిల్లా నాదాపురంకు చెందిన శరణ్య తన ధైర్య సాహసాలతో మృత్యువును జయించి తిరిగి వచ్చారు. ఇక శరణ్య కనిపించడం లేదని తెలియగానే పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. డ్రోన్ల సహాయంతో అడవి మొత్తాన్ని జల్లెడపట్టాయి. గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు ఆవిరవుతున్నాయి. కానీ ఆ బృందం వదల్లేదు. చివరకు గాలింపు చేపట్టిన 3 రోజుల తర్వాత శరణ్య ఆచూకీ లభ్యమైంది. నిరసించిపోయి ఉన్న కళ్లల్లో ప్రాణాన్ని చూసి రెస్క్యూ టీమ్స్ ఊపిరి పీల్చుకున్నాయి. శరణ్యను క్షేమంగా బయటకు తీసుకురాగానే అక్కడే ఎదురు చూస్తున్న తండ్రి పడ్డ ఆవేదన, ఆనందం చూసి అక్కడున్న వాళ్ళందరూ కంటతడి పెట్టారు. ఈ ఘటన మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. విపత్తులో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకూడదు అని శరణ్య నిరూపించింది. అలాగే ట్రెక్కింగ్ లాంటి సాహస యాత్రలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా వెళ్లకూడదని ఈ ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. ఏది ఏమైనా ఆ తండ్రి కళ్ళల్లో మళ్ళీ ప్రాణం పోసిన ఆ రెస్క్యూ టీంకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.